వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ గారు ఉన్నారు. ఈరోజు ఇక్కడ సద్దిమూటని లాంచ్ చేయడానికి అయితే రావడం జరిగింది. సద్దిమూట గురించి సార్ మాటల్లోనే విందాం. సార్, సద్దిమూటని లాంచ్ చేశారు. సో ఆ పేరే యూనిక్గా ఉంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంచి పరిణామం. పాత తీపి గుర్తులు గుర్తు చేసే విధంగా చక్కటి పేరు సద్దిమూట అనే పెట్టి వ్యవసాయానికి వెళ్ళే రైతులు కానీ, కూలీలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ క్యారేజ్ పెట్టుకొని వెళ్తూ ఉండేవారు. అమ్మ చేసిన వంట తీసుకొని వెళ్తూ ఉండేవారు. అదే క్యారేజ్ మోనోగ్రామ్ కూడా వేసారు వాళ్ళు. మరి ఇవాళ రేపు ఉన్న పరిస్థితులను బట్టి ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మీ దానిలో స్పెషల్ ఏంటంటే మటనో చికెనో ఇంకోటో కాదు, పులిహార, రైస్, పులుసు, చక్కటి కూరలు, తాజా కూరగాయలతో కూరలు. మేము కొన్ని ఫామ్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎరువులు వేయకుండా పండించే రైతుల దగ్గర నుంచి కూరగాయలు కొంటా ఉన్నాం. అందుకనే పాత తీపి గుర్తు రావడం కోసం సద్దిమూట అనే పేరు పెట్టడం జరిగింది. సార్, మాదాపూర్ అంటే ఈ హైటెక్ సిటీలో ఒక ఐటీ హబ్ మధ్యలో ఉన్న ఒక ఏరియా. ఇక్కడంతా కూడా ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయిన వాళ్ళే ఉంటారు, ఉద్యోగస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. వాళ్ళందరి మధ్యలో ఇదొకటి ఒక అథెంటిక్ అనేది పెట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్లో ఫాస్ట్ కల్చర్, ఐటీ కల్చర్, ఇంజనీరింగ్ విద్యార్థులు, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నటువంటి హాస్టల్స్ కూడా హైయెస్ట్ లొకేషన్ మాదాపూర్. అటువంటి ప్రాంతంలో కొత్త ట్రెండ్ తీసుకొచ్చి సద్దిమూటాన్ని పెట్టడం, మా వంటే వేరు అని చెప్పటం, చేసే విధానం కూడా చూడండి, తిని చూడండి అని లైవ్ చూపించటం, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయటం ఒక మంచి పరిణామం. సహజంగా ఏంటంటే మీరు కానీ నేను కానీ ఒక చోట భోజనం చేసామంటే పలానా చోట బాగుంది, ఇంకొకసారి వెళ్ళాలని సహజంగా అనిపిస్తుంది. మంచి భోజనం పెట్టారు, 10 సార్లు వస్తాం. లేదు, రుచిగా లేదు, బాగాలేదని అనుకుంటే రెండోసారి ఇవాళతోనే క్లోజ్. అలా ఉంటుంది సహజంగా. అందుకనే అందరి సలహాలు, సూచనలు ఇతర దేశాల్లో చదువుకొని వచ్చి ఇక్కడ పెట్టడం, ఈ కాన్సెప్ట్ని తీసుకురావటం అంటే ఇది ఒక మంచి పరిణామం. సార్, దావోస్లో ఆల్రెడీ బిజినెస్ మీట్స్ జరుగుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. సో ఇవన్నీ చూసుకుంటే భవిష్యత్ కార్యాచరణ కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫు నుంచి ఏ విధంగా ఉండబోతుంది? అమ్మ చూస్తూ ఉన్నారు మీరు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికర వాతావరణంలో మళ్ళీ కుటుంబాన్ని గౌరవంగా ఎదిగే విధంగా, కుటుంబం అంటే రాష్ట్రం ఎదిగే విధంగా ఏమేమి ఫౌండేషన్లు వేయాలి, ఏ రకంగా చేస్తే ఈ రాష్ట్రం దేశంలో గొప్ప రాష్ట్రం అవుతుంది అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. జరిగిన తప్పుల గురించి చూసి అభివృద్ధిని పాడు చేసుకుందామా, వాటిని పక్కన పెట్టి అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెడదామనే ఉద్దేశంతో కొత్త సిటీల ఏర్పాటు, కొత్త ఇండస్ట్రీస్ని ఆకర్షించే కార్యక్రమం, కొత్త ఐటీ రంగాన్ని మన ప్రాంతానికి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం, పెట్టుబడులు వచ్చే విధంగా దావోస్ పర్యటనలు, రెండో పర్యటన, అలాగే మన దగ్గర 4th సిటీలో ఏ రకంగా జరిగిందనేది కూడా మీరు చూశారు. ఖచ్చితంగా ఇండియాలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అని అనిపించట్లేదు. సార్, ప్రతిపక్షాలు ఈ వారం రోజుల నుంచి కొన్ని పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో అవి చూసుకొని ఆసరాగా మమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. సో దాని గురించి ఏమంటారు సార్? ఇంకా సహజంగా ఏంటంటే మీకన్నా నేను బాగుండాలి, నేను బాగుపడకూడదంటే మీరు నా మీద 4 బురద జల్లాలి. అటువంటి కార్యక్రమాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. వాటిని అధిగమించి నిలబడినప్పుడే
మన క్యాపబిలిటీ, మన కెపాసిటీ ఏంటనేది కూడా తెలుస్తుంది. ఆ రకంగా దివాళా తీసింది రాష్ట్రం అన్న పొజిషన్ నుంచి సన్నబియ్యంతో భోజనం, మహిళా సోదరులకి ఉచితంగా బస్సులు, ఈ సంక్షేమమే కాకుండా అభివృద్ధి, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్, రాష్ట్ర అభివృద్ధి అన్ని కోణాల్లో, వ్యవసాయ పరంగా కానీ, ఎలక్ట్రికల్ పరంగా కానీ, మరి వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏరియాలో కూడా హైదరాబాద్ నగరం మామూలుగా లేదు. ఒక ఎకరం 177 కోట్ల రేంజ్కి పలికింది అని అంటే మనం ఎక్కడున్నామనేది తెలుస్తుంది. అంటే ఒక ఎస్టిమేషన్ ఒక ముఖ్యమంత్రి, ఒక సామాన్య మానవుడు చేయటం కాదు. వ్యాపారస్తులు దీన్ని ఏ రకంగా పోల్చుకుంటున్నారు, దీన్ని ఏ రకంగా భవిష్యత్తు ఉంది, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతోనే 177 కోట్లు పెట్టారు. అంటే అమెరికా ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణంలో ఐటీ రంగం అంతా ప్రశాంత వాతావరణం, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఏ రాష్ట్రం అయితే ఇవ్వగలుగుతుంది, ఏ రాష్ట్రంలో అయితే మనం ప్రశాంతంగా వ్యాపారం చేసుకోగలుగుతామని అనేది చూస్తారు. ఇవాళ తెలంగాణ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. మొగ్గు చూపిస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కనపడకుండా 10-15 గంటలు పనిచేస్తూ చక్కటి భవిష్యత్తు అడుగులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత. మనం బాగుండాలి, నేను బాగుండాలి, మనం బాగుండాలి, దానిలో మనం ఉండాలి అనే ఉద్దేశంతో మనం అందరం కలిసి చేసినట్టయితే ఈ రాష్ట్రాన్ని తిరుగులేని రాష్ట్రంగా ఉంటుందంటలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సో చూసుకున్నట్లయితే తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కొన్ని అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్లే తరుణంలో భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పర్యటనలు కావచ్చు, అలాగే 10 గంటల నుంచి 15 గంటల సమయంతో ఆయన పనిచేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ చెప్తున్నారు.